లాస్ట్ వీడియోలో బేబీ ఐటమ్స్ గురించి మాట్లాడాను కదా! సో, ఈ వీడియోలో బేబీ ఫార్ములా గురించి చెప్తాను. నాకు సి సెక్షన్ అయిందనమాట. వెంటనే మిల్క్ రాకపోయేసరికి హాస్పిటల్ వాళ్ళు ఫార్ములా ఇచ్చారు. అది ఎన్‌ఫామిల్ ఇచ్చారనమాట. దాని తర్వాత అదే కంటిన్యూ చేశాము. లాక్టేషన్ కన్సల్టెంట్‌కెళ్ళినప్పుడు మేమేమన్నా ఫార్ములా మార్చాలంటే మార్చొచ్చా? లేదంటే ఎన్‌ఫామిలే వాడాలా? ఏది బెస్ట్ అని అడిగితే వాళ్ళొచ్చి అది మీకు డిపెండ్స్. హాస్పిటల్ వాళ్ళకి ఎన్‌ఫామిల్‌తో టై అప్ ఉంటుంది కాబట్టి ఎన్‌ఫామిల్ ఇస్తారు. అట్లా అని చెప్పి అదే వాడాలని లేదు అని చెప్పి అన్నారు. సరే అని మేము అలాగే కంటిన్యూ చేశాము. దాని తర్వాత మేము రీసెర్చ్ చేయగా మాకు అర్థమైంది ఏంటంటే ఎన్‌ఫామిల్‌లో షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాన్ని టేస్ట్ కూడా చేశాను. చేసిన తర్వాత లాస్ట్‌లో నాకు ఒక అయర్న్ టేస్ట్ వచ్చింది. రీసెర్చ్ చేయగా కెండమిల్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. అదొచ్చేసి ప్యూర్ మిల్క్ పౌడర్. దాన్ని టేస్ట్ చేస్తే మనం ఇండియాలో పాల్ పౌడర్ తింటాం కదా! అట్లాగే ఉన్నింది. అండ్ షుగర్ కంటెంట్స్ కూడా తక్కువ ఉంది. సో, నాకు తగ్గ రీసెర్చ్ నేను చేసి బేబీకి అయితే ఎన్‌ఫామిల్ నుంచి కెండమిల్‌కి షిఫ్ట్ చేసేసాను. ఆ ట్రాన్సిషన్‌కి నాకు 1 వీక్ టైం పట్టింది స్లోగా ట్రాన్సిషన్ చేయడానికి. ఇదైతే టోటల్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు రీసెర్చ్ చేసి ఏది బెస్టో మీరు చూస్ చేసుకోండి బేబీకి. కెండమిల్‌లో 2 వెర్షన్స్ ఉన్నాయి. నేనైతే ప్రస్తుతానికి ఆర్గానిక్ వాడుతున్నాను. టార్గెట్ వాల్‌మార్ట్స్‌లో మాత్రమే దొరుకుతాయి. అండ్ దెన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అమెజాన్‌లో ఫార్ములాస్ కొనకూడదంటారు. మనకు తెలీదు కదా! ఏ వెండర్ నుంచి వస్తుందో ఏంటో అని. అందుకనైతే నేను టార్గెట్‌లో కొంటాను ఎప్పుడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బేబీకి మేము మ్యాట్రెస్ ఎలా సెలెక్ట్ చేశామనే దాని గురించి చెప్తాను.